రైతు బృందానికి శతకోటి వందనాలు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం 2024 పథకం అయితే మనకైతే ఎప్పుడు ప్రారంభమైతే కావడం జరుగుతుంది. అఫీషియల్‌గానైతే సీఎం రేవంత్ రెడ్డి గారైతే కన్ఫర్మేషన్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఈరోజైతే మీకైతే ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. అలాగే మనకైతే బడ్జెట్ సమావేశాలు కూడా ముగిసినాయన్నమాట. అది చూసుకోవచ్చు స్క్రీన్ మీద వచ్చేసైతే సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకం సీఎం రేవంత్ రెడ్డి గారైతే తెలంగాణలో రైతులకైతే సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారన్నమాట. రైతు భరోసా, రైతు బంధు కార్యక్రమంని అమలు చేస్తామని సంక్రాంతి పండుగ తర్వాత పథకం నిధులు రైతుల అకౌంట్‌లో జమ చేస్తామని అయితే ప్రకటించారనమాట. విధి విధానాలు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు అన్ని తప్పుడు రైతులు నమ్మవద్దా అని అయితే సీఎం అయితే కోరారన్నమాట. ఇదైతే అఫీషియల్‌గా వచ్చిన వార్త. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో త్వరగా వెళ్ళైతే మీ తోటి రైతులకు గూడా ఎవరైతే ఇప్పుడు ఈ రైతు భరోసా పథకం అనేది ఇదేదైతే ఉందో స్కీమ్ అయితే నిలిపివేయడం అయితే జరిగిందని తెలిసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండానైతే షేర్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంక్రాంతి తర్వాత బండ గుద్ది అయితే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత రైతుల ఖాతాలో డబ్బులైతే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. త్వరలోనే కేబినెట్‌లో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని అయితే సీఎం అయితే తెలిపారు. తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని ఎవరికీ ఈ విషయంలో అనుమానాలు వద్దన్నారు. ఎవరెవరు అడ్డుపడినా రైతు భరోసా విడుదల చేస్తామని అన్నారు. రైతు భరోసాపై మంత్రి వర్గం చేశామనైతే గుర్తు చేశారన్నమాట. మనకు అతి త్వరలోనే ఎవరైతే రైతులున్నారో అర్హుల్ని గుర్తించి ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వీళ్ళకే రైతు భరోసా పథకం అమలు చేయాలన్నదైతే ప్రభుత్వ లక్ష్యం అయితే చెప్పడం అయితే జరిగింది. రైతు భరోసా పథకం అమలులో ఆలస్యం జరగడానికి ముఖ్యమైన కారణం వివరాలు సేకరణ అన్నీ అయితే గతంలో ప్రభుత్వం వెల్లడించిందనమాట. ఈ పథకం అమలు మరింత సమర్థంగా ఉండాలి. రైతులతో పాటు విధంగా వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు ఓ ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేసినట్లు తాజాగా సీఎం రేవంత్ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనైతే వెల్లడించారు. ఈ ఉపసంఘ రూపొందించిన విధి విధానాలు సిద్ధమైన తర్వాత పథకం ఏదైతే ఉందో ఏదైతే ఇప్పుడు రూపొందించిన తర్వాతే పథకం అయితే అమలు చేయనున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. వీటితో పాటు పథకానికి అవసరమైన నిధులు కేటాయింపు కూడా దాదాపు పూర్తయిందని అన్నారు. సమాచారం సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకం కింద నిధులు రైతుల ఖాతాలో జమ అవుతాయని అయితే సీఎం అయితే రైతులకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే మీరైతే అందరైతే దృష్టి పెట్టుకోండి. ఇదేదైతే ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వీడియో చేరాలంటే మీరు చేయవలసిన అవసరం ఏం లేదు. కిందున్న లైక్ బటన్ అయితే కనబడుతుంది. అందరైతే లైక్ చేశారైతే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా వెళ్ళైతే లైక్ చేయండి. రైతు భరోసా పథకం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఏదైతే ఉందో అఫీషియల్‌గానైతే ఇన్ఫర్మేషన్ అయితే పీక్ స్టేజ్‌లో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది తప్పకుండానైతే మీ రైతులకు కూడా ఎవరైతే మీ స్నేహితులు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బృందాన్ని నేస్తం కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే అందరికైతే షేర్ చేసినట్టయితే మరింత ఆలస్యం కాకుండా రైతు భరోసా నిధులనేవి ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, మరి ఈ సంగతి అయితే రైతులైతే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. థాంక్ యూ గైస్.